సువార్త 19వ అధ్యాయంలో ఇక్కడ ఒక ధనవంతుడు, ఒక గుత్తదారుడు, సుంకపు గుత్తదారుడు అను ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు జక్కయ్య. అయితే ఈ జక్కయ్య మనకందరికీ తెలిసిన లేఖన భాగమైనప్పటికీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ జక్కయ్యలో ఉన్న ఆశ ఏంటంటే దేవుణ్ణి చూడాలి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడాలి. ఎందుకంటే ఈయన అన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు చేస్తున్న ప్రతి ఒక్క కార్యాలు, అద్భుత కార్యాలు అన్నీ కూడా విని ఉన్నాడు. కాబట్టి ఈయన అసలు యేసు ఎలా ఉంటాడు, అసలు యేసుని చూడాలనే ఒక ఆశ పుట్టింది. నిజంగా ఈ ధనవంతుడికి, ఈ సుంకపు గుత్తదారుడికైన జక్కయ్య గారికి నిజంగా ఆ యొక్క ఆలోచన రావడం ఎంతో శ్రేష్టము. ఎందుకంటే ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఎలాగుంటారంటే వాళ్ళు ఒక తీరిక లేదంటే ఖాళీ సమయాలు ఉండే మనిషి కాదు. ధనవంతులు కానీ ఈ సుంకపు గుత్తదారులు కానీ వాళ్ళు ఎంతసేపు సుంకాలు వసూలు చేసుకోవడానికి, వాళ్ళ డబ్బులు ఎంత వచ్చినాయో చూసుకోవడానికి, వాటికే వాళ్ళ యొక్క విలాసాలకే వాళ్ళ సమయం అంతా సరిపోతుంది. కానీ ఈ యొక్క జక్కయ్య అనే ఈయన ఏం చేస్తూ వచ్చినాడు? యేసు ఎవరో చూడగోరెను, యేసు ఎవరో చూడకూడదు. మరొకసారి 3వ వచనం మనం చదువుకుంటే, చాలక ఇతనిలో ఉన్న ఆశ ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడాలి. తర్వాత ఇతనుకున్న ఆ యొక్క ప్రాబ్లం ఏంటి అని అంటే, అతను పొట్టివాడు. అతను శారీరకంగా ఎలాగున్నాడంటే ఆయన పొడవైన వాడు కాదు, శారీరకంగా ఆయన పొట్టివాడు అయినందువలన ఏం చేస్తున్నాడు? జనులు గుంపుగూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు 4వ వచనం, ఇతనిలో ఉన్న ఆశ ఏంటంటే యేసు ఎవరో చూడాలి, ఇంతమంది జనాల మధ్యన నేను ఆయన్ని చూడలేను. ఎందుకంటే మరి ఇతను పుట్టివాడు కాబట్టి ఆయన చూడలేడు. జనాలందరూ కూడా యేసుప్రభుని చూడడానికి చాలా అడ్డుగా ఉంటారు. కాబట్టి ఏం చేస్తూ వచ్చినాడు? మొట్టమొదట ఆయన ఏం చేసినాడు? జల్లు గుంపు చూడలేకపోయాను కనుక అప్పుడు ఏం చేశాడు? ముందుగా పరిగెత్తుకొని ఆయనను చూసిన ఒక మేడి చెట్టు ఎక్కాను. ప్రాముఖ్యమైన విషయం, ముందుగా పరిగెత్తినాడు, అందరికన్నా ముందుగా పరిగెత్తినాడు. పరిగెత్తి ఆయనను చూడడానికి ఒక మేడి చెట్టు ఎక్కినాడు. ఆ మేడి చెట్టు మీద చిన్న ఇది ఉన్నట్టుంది కదా, మేడి చెట్టు చూడు మేలుమైండును, పొట్టవిప్పి చూడు పురుగులుండు, బెంకవాన్ని మొదలి 10 ఉంది. అది ఏటి మేడి చెట్టు అనేది ఏంటంటే పైకి బాగానే ఉంటుంది. కానీ ఇతను ఏం చేస్తూ వచ్చినాడు? మేడి చెట్టు ఎక్కుతూ వచ్చినాడు. ఎక్కి మేడి చెట్టు మీద నుండి చూడాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. ఈ ఆశ ఎలాగ అతని హృదయంలో పుట్టింది అన్నటప్పుడు, మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నటప్పటికి కూడా దేవుడు తన వైపు తిరిగిన వారిని కూడా ఏం చేస్తాడు? అలక్ష్యం చేయడని ఈ వాక్యము చెబుతూ వస్తుంది. అంటే ఆశ గల ప్రాణానికి తృప్తిపరిచే దేవుడు కనుక ఈ యొక్క ఆశను దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు గుర్తెరిగి 5వ వచనంలో చెప్తున్నాడు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, అంటే ఈ జక్కయ్య గారు ఎక్కడైతే మేడి చెట్టు ఎక్కున్నాడో తన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కనుదృష్టి ఎవరి మీద పడింది? జక్కయ్య గారి మీద పడింది. పడినప్పుడు ఏం చేసినాడు? కన్నులెత్తు చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. అంటే ఇక్కడ మనం నేర్చుకోవలసింది ఏంటంటే, ఇందులో మనము ఎలాంటి వారు అయినప్పటికీ దేవుని దగ్గరకు వచ్చిన వారిని దేవుడు ఎంత మాత్రంను కూడా త్రోసివేయడని ఈ యొక్క వాక్య భాగము తెలియజేస్తూ వస్తుంది. అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఏటని 8వ వచనం 7వ వచనంలో, పాపి అయిన మనుషుని దగ్గర
బస చేయడానికి ఉండటానికి వెళ్ళిపోయినాడు అని సణుక్కుంటూ వచ్చినారు. అయితే చూడండి, దేవుడు ఎప్పుడైతే దేవుని దృష్టి ఆయన మీద పడిందో, ఎవరు సనుక్కున్నా, ఎవరు విసుక్కున్నా, ఏం చేసినా సరే అది దేవుడు ఏం చేస్తున్నాడు, అవి లెక్క లేనట్టుగా ఉంటుంది. ఎందుకంటే దేవుని కనుదృష్టి అతని మీద ఉన్నప్పుడు అతను ఎంతో శ్రేష్ఠుడైపోయినాడు, ఎంతో గనుడైపోయినాడు ఈ జక్కయ్య గారు. అయితే ఈ బస చేయ వెళ్ళడం చాలా సనుక్కున్నారు. అయితే జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభు, నా ఆస్తిలో సగ భాగం పేదలకు ఇచ్చుచున్నాను. ఎందుకు చెప్తూ వస్తున్నాడు? నా ఆస్తిలో సగభాగము. దేవుడు రాగానే వెంటనే ఎందుకన్నాడంటే, దేవుని యొక్క కార్యం జరుగుతూ వచ్చింది. అక్కడ జక్కయ్య గారి యొక్క పాపము తను తెలుసుకుంటూ వచ్చినాడు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన హృదయంలో చేర్చుకుంటామో, మనలో ఉన్న యొక్క పాపం అంతా కూడా ఏమవుతుంది, పాపము ఏంటట ఒప్పుకోవలసి, పాపం ఒప్పుకుంటాం. ఎందుకంటే హృదయంలో దేవుని వాక్యం ఉన్నప్పుడు మనం పాపం చేయమని దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది. దేవుని వాక్యం అందుకే మన హృదయంలో దాచుకున్నట్లయితే పాపం చేయడానికి అది ఆస్కారం ఉండదు. దేవుని వాక్యం లేనప్పుడు అది పాపం చేయడానికి ఆస్కారం ఉంటుంది. దీని యొక్క సారాంశం అది. అయితే ఎప్పుడైతే తన ఇంటికి చేర్చుకున్నాడో, తన హృదయానికి చేర్చుకున్నాడో జక్కయ్యని, ఏమవుతూ వచ్చింది, ఈ సుంకపు గుత్తదాడైన ధనవంతుడైన జక్కయ్య గారు ఏం చేస్తూ వచ్చినాడు, సగ భాగము పేదలకు ఇచ్చేస్తాను అన్నాడు. అసలు ధనవంతులు చాలామంది మనం చూసినాం మత్తయి సువార్తలో, నేను రక్షింపడాలంటే ఏం చేయాలని అంటే, నీలో ఒకటి కొద్దిగా ఉంది, నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి అనేటప్పుడు ధనవంతులు ఏం చేసినారు, చాలా ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కానీ జక్కయ్య అలా చేయలే. ధనవంతుడు మళ్ళీ పైగా ఏం చేస్తున్నాడు, నా ఆస్తిలో సగభాగము పేదలకు ఇచ్చేస్తాను, నేను ఎవని వద్దనైనాను అన్యాయముగా దేనైనాను తీసుకుని ఎడలా అతనికి 4 అంతలు మరలా చెల్లింతను అన్నాడు. సగభాగం ఇచ్చేయడమే కాకుండా 4 అంతలు ఏదైతే అన్యాయంగా తీసుకున్నాడో, ప్రజల దగ్గర నుంచి ఏదైతే అన్యాయంగా ఇతను పొందినాడో అవన్నీ కూడా ఏం చేసినాడు, 4 అంతలు తిరిగి చెల్లిస్తానన్నాడు. చూడండి, ఎప్పుడైతే దేవుని ప్రభువైన యేసుక్రీస్తు వారిని జక్కయ్య గారు చూడగోరినాడో, ఆశ కలిగి ఉన్నాడో, అతని వైపు తిరిగినాడో, దేవుడు ఏం చేసినాడు, సర్వశక్తిని వైపు తిరిగినాడు. అలా యోబు గ్రంథంలో ఉంటుంది 22 అధ్యాయము 2వ వచనం. ఒకసారి మనం చూద్దాం. యోబు గ్రంథము 22 అధ్యాయము 22వ వచనం. అదేనమ్మా, అది పొందుతావు అంతే. 23వ వచనం, క్షమించండి, 23వ వచనం. అది సర్వశక్తిని వైపు నువ్వు తిరిగినడలా, నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించినడలా నీవు అభివృద్ధి పొందుతావు. హృదయం అనే నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించినడలా, నీ యొక్క దుర్మార్గం అంటే ఏదైతే మనము దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసినామో, ఏమైతే పాపాల కార్యాలు చేసినామో, ఏం చేస్తున్నా దూరంగా తొలగించినప్పుడు అభివృద్ధి చెందే వారంగా ఉంటాము. అవన్నీ లోన్ పెట్టినప్పుడైతే అభివృద్ధి చెందలేని వారంగానే అర్థం. అక్కడ అవన్నీ దూరం చేసుకుంటే, అవన్నీ విడిచిపెట్టినట్లయితే అభివృద్ధి చెందుతాము. ఇక్కడ కూడా జక్కయ్య కూడా ఎంత అభివృద్ధి చెందినాడు అంటే, ఏ అభివృద్ధి చెందినాడు, ఆత్మీయంగా అభివృద్ధి చెందినాడు. దేవుని దగ్గర ఘనత పొందినతో వచ్చినాడు. అందుకని ఏం చెప్పినాడు, 9వ వచనం, అందుకు యేసు ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అది రక్షణ లేని ఇంటికి రక్షణ వచ్చింది. ఎలాగొచ్చింది, జక్కయ్య గారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని తన హృదయంలో చేర్చుకున్నాడు కాబట్టి. ఇక్కడ ఏటున్నదే అక్కడ అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను చేసిందేటి, చూడాలని ఆశ కలిగినాడు, పరిగెత్తుకుని వెళ్ళినాడు. ఏమేం చేసినాడు, ఆయన చూడడానికి మేడి చెట్టు ఎక్కాడు. తర్వాత ఏం చేసినాడు, సంతోషంతో ఆయన ఇంటిని చేర్చుకున్నాడు. అది ప్రాముఖ్యమైనది. సంతోషంతో, ఆయన సంతోషానికి అవధులు లేవు. కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఏం చేస్తాము, మనకి ఇష్టం లేకపోతే ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తాము, అంత ఇష్టపడము. కానీ ఇక్కడ జక్కయ్య మాత్రము ఏం చేసినాడు, సంతోషంతో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇంట్లో చేర్చుకున్నాడు. ఎప్పుడైతే ఇంటిలో చేర్చుకున్నాడో నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది.
తర్వాత దేవుడు ఏటన్నాడు, నేను మీ ఇంటిలో, చూడండి ఒకసారి 5వ వచనం, యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నెలెత్తి చూచి ఏటంటున్నాడు, జక్కయ్యని పిలిచినాడు, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. మన యొక్క హృదయాల్లో కూడా, మన గృహాల్లో కూడా దేవుణ్ణి మనం చేర్చుకున్నట్లయితే మన ఇంటిలో ఏటుంటుందట, రక్షణ ఉంటుంది, సంతోషం ఉంటుంది. జక్కయ్యకి ఎంతో సంతోషం, అంతకుముందు సంతోషం లేదు. అతని ఉద్యోగ బాధ్యతల్లో ధనవంతుడైనప్పటికీ, ఎంతోమంది ధనవంతులు ఉంటారు కానీ మనశ్శాంతి ఉండదు. నీకు శాంతి కావాలంటే ఎవరి దగ్గరికి రావాలి? ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రావాలని ఈ యొక్క లేఖన భాగము చెప్తూ వస్తుంది. అలాగా దేవుని దగ్గరికి వచ్చి ఎంతో ఆనందపడిన వాళ్ళు, వాళ్ళ యొక్క కష్టాల్లో, నష్టాల్లో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాళ్ళందరూ కూడా ఎలా విడుదల పొందినారో కొన్ని లేఖన భాగాలు చూసుకొని మన ప్రార్థనలోకి ప్రవేశిద్దాం. మనము ఈ యొక్క లేఖన భాగం బట్టి మనం కొన్ని లేఖన భాగాలు చూసుకుందాం. చూడండి, లోకాసు వార్త 9వ అధ్యాయము. ఇక్కడ కొంతమంది అంటారు, చూడండి 9వ అధ్యాయం 55వ వచనంలో మనం చూసుకుంటే ఇక్కడ యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరి నాశం చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించాడు. ఫుట్నోట్లో ఏటుందో చూడండి, ఫుట్నోట్లో 4, మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు, మనిషి కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే కానీ నశింపచేయుటకు రాలేదన్నాడు. దేవుడు ఎందుకు వచ్చినాడండి? నశించిపోయిన ఆత్మలను రక్షించడానికి వచ్చినాడు. జక్కే నశించిపోతున్నాడు. జక్క ఏం చేస్తున్నాడు? ఆత్మీయంగా అంతా నష్టపోతూ వస్తున్నాడు. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని మాట్లాడుతూ వస్తున్నాడు. చూడండి, తన శిష్యులే చెప్తూ వచ్చినారు. వాళ్ళని ఏం చేసినాడు? గద్దిస్తూ వచ్చినాడు. ఎందుకంటే మనుష్యుల ఆత్మను రక్షించుటకే కానీ ఏటన్నాడు, నశింపజేయుటకు రాలేదు అని చెప్తూ వచ్చినాడు. ప్రియమైన సోదరులారా, కొన్ని లేఖన భాగాలు మనం చూసుకొని మనం ప్రార్థనలోకి ప్రవేశిద్దాం. చూడండి, ఎన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? రక్షించేవాడుగా ఉంటూ వస్తున్నాడు. మనకి తెలిసిన లేఖన భాగంలే, ఇవన్నీ కూడా కొత్తవేం కాదు, మీ అందరికి కూడా తెలిసిన లేఖన భాగంలే. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసుకుంటే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, ప్రతికూల పరిస్థితిలో కూడా దానియేలు గారు ఏం చేశారండి? ప్రతికూల పరిస్థితి ఏర్పడింది అక్కడ, అట్ట శాసనం అలాగుంది. ఒక 30 దినాల వరకు కూడా దేవుణ్ణి కూడా ఏది అడగకూడదు, దేవుని ప్రార్థించకూడదు. ఎవరిని అడగాలి? రాజునే అడగాలి. ఎవరిని కూడా ఏ సహాయం కూడా దేవుని ప్రార్థించకూడదు. ఎందుకు అనంటే దానియేలు దేవుని యందు భయభక్తులు గలవాడు కాబట్టి వీళ్ళ దగ్గరున్న కొంతమంది మనుషులు ఏం చేస్తూ వచ్చినారు? ఇట్టి శాసనము రాజు ద్వారా ఇతని మీద ద్వేషంతో, అసూయతో, కక్షతో ఏం చేస్తూ వచ్చినారు? ఆ రాజు దగ్గర సంతకం తీసుకుంటూ వచ్చినారు, రాజముద్ర వేస్తూ వచ్చినారు. అట్ట శాసనం ఎవరు కూడా తిరగరాయింది, రాజు కూడా దాన్ని తిప్పలేడు, క్యాన్సిల్ చేయలేడు. అటువంటి శాసనాన్ని వీళ్ళు ఏం చేసినారు? 30 దినాల వరకు దేవునికి, దానియేలు గారికి దూరపరుద్దామని చూసినారు. కానీ దానియేలు తను ఎంత దేవుని భయభక్తులు కలిగినవాడు అంటే చూడండి, అతని ప్రతికూల పరిస్థితిలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. కానీ ఆ శాసనం ధిక్కరిస్తే ఏమవుతుందో తెలుసు, ఎలా ఉంటుందో తెలుసు, పరిస్థితులు ఎలాగ సంభవిస్తాయో తెలుసు. అయినప్పటికీ దానియేలు గారు ఏం చేస్తూ వచ్చినారండి? తను ప్రతిరోజు చేసినట్టే, అది ప్రతికూల పరిస్థితుల, అనుకూల పరిస్థితుల, వర్షం వచ్చిందా, ఎండొచ్చిందా, చలేసిందా, ఆటంకాలు కలిగాయా, అవన్నీ చూడలేదు. ఆయన అనుదిన పరిచర్య ఏంటది? దినానికి ముమ్మారు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర.
ఆటంకాలకి ఆటంకపరచలేకపోయినాయి. ఎన్ని ఆటంకాలు పెట్టినా దానియేలు గారిని ఆటంకపరచలేకపోతూ వచ్చినాయి. అయితే ఇతను ప్రార్థన చేయటం ద్వారా ఏమవుతొచ్చింది అంటే ఇక్కడ విషయం ఏంటంటే ప్రతికూల పరిస్థితి ఏర్పడినప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టం. మన జీవితాల్లో కూడా ఎన్నో ప్రతికూల పరిస్థితులు వస్తాయి. దేవుని మందిరానికి వెళ్ళలేని పరిస్థితులు వస్తాయి, ప్రార్థన చేయలేని పరిస్థితులు వస్తాయి, ఇంట్లో సమస్యలను బట్టి ఎన్నో వస్తుంటాయి. మనం ప్రార్థన చేయడానికి సమయం ఉండదు, దేవుని వాక్యం చదవడానికి సమయం ఉండదు. ఇవన్నీ ఎన్నో ప్రతికూల పరిస్థితులు మన ఇంట్లో ఏర్పడినప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ అంటున్నాను కాదు కానీ మనం భోజనం చేయడం మానమే. అది టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రి భోజనం చేస్తామా, మా పరిస్థితులు అనుకునేటప్పుడు అది మాత్రం మనం. కానీ దేవుణ్ణి మాత్రం మనం ఏం చేస్తాము దూరపరుస్తాం, అంటే మర్చిపోతాం ఆ పరిస్థితిని బట్టి. కానీ ఇతను దానియేలు గారు ఏం చేస్తూ వచ్చినారు? దానియేలు గారు దేవుని యందు దేవుని దగ్గర ఎప్పుడైతే రోజు ఎలాగుంటాడో అట్టి రీతిగానే ఏం చేయబడినాడు చూడండి. ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తిరుగుబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన స్తుతించుచు ఉండాను. అయితే తర్వాత సంగతి అందరికీ తెలిసిందే. వాళ్ళు వచ్చారు, రాజుకు చెప్పారు. మళ్ళీ రాజు వచ్చి ఏం చేసినాడు? సింహం బోన్లు వేసిన తర్వాత ఏమైతే వచ్చింది? రాజుకి ఇష్టం లేదు, అయినను ఏం చేసి శాసనం ఏర్పడిపోయింది కదా. వేసిన తర్వాత కూడా రాజు మరుసటి రోజు వచ్చి ఏం పిలుస్తూ వచ్చినాడు? గద్గద స్వరంతో, లేదంటే దుఃఖమైన స్వరంతో దానియేలు అని పిలిచినప్పుడు అతను సజీవంగానే ఉన్నాడు. చూడండి, ఆ మాట చాలా మంచి మాట మాట్లాడతాడు. తెల్లవారుజాము 19వ వచనం, 20వ వచనం చదవండి. అతడు దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడువైన దానియేలును బట్టి ఏం చేస్తూ వచ్చినాడు రాజు? జీవము గల దేవుడు అని గుర్తించగలిగినాడు. మనల్ని బట్టి ఎవరైనా జీవం గల దేవుడు, సజీవుడైన దేవుడు అని గుర్తించగలుగుతున్నారా? అయితే ఇక్కడ మాత్రం దానియేలు మాత్రం ఏం చేస్తున్నాడు? దానియేలును బట్టి రాజు జీవము గల 20వ వచనం, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడిని రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. చూడండి, ఎంత ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఆ పరిస్థితులను కూడా దేవుడు పటాపంచులు చేసేస్తాడు. మరి దగ్గరికి రానివాడు. ఆ సమయానికి బాధపడొచ్చేమో, ఆ సమయానికి మనము ఇబ్బంది పడొచ్చేమో, కానీ దేవుడు తన యొక్క కార్యాన్ని చేస్తాడు. దేవుడు ఏటన్నాడు? నేను నిన్ను నా అరచేతుల మీదనే చెక్కుకొని ఉన్నాను. ఇంకేటంటాడు? తల్లి అయినా మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరువను. మొన్న యూట్యూబ్లో ఎవరో ఒక పాపని అమ్మాయి అట్లా వెళ్ళిపోయింది. ఎన్ని రోజులు? 1 రోజు 2 రోజులు చూసిన తర్వాత మర్చిపోతారు. కానీ దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి దానియేలుకు సజీవుడైన దేవుడు ఎలాగైతే తోడై ఉన్నాడో నీకు నాకు కూడా దేవుడు అలాగే తోడై ఉంటాడు. ఎప్పుడు తోడై ఉంటాడంటే మనము దేవునికి సమీపంగా ఉన్నప్పుడు, దేవుని ప్రార్థిస్తున్నప్పుడు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ దేవునితో సత్సంబంధాలు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని రక్షించేవాడుగా ఉంటూ వస్తున్నాడు. చూడు, మరి ఇంకొక లేఖన భాగం చూసుకొని, మరి సమయం అయిపోతుంది కానీ ఇంకొక లేఖన భాగం చూసుకొని మనము ముందుకి కొనసాగుదాం. అలాగే చూడండి, లోక సువార్త కూడా చూద్దాం ఒకసారి. లోక సువార్తలో మళ్ళీ ఒకసారి లోక సువార్తకు వస్తే, లోక సువార్త 7వ అధ్యాయము 36 నుండి 47 వచనాలు ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి, లోక సువార్త 7వ అధ్యాయము చదవక చాలక్క ఏటైంది ఇక్కడ? ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ ఏం చేస్తూ వచ్చింది?
పరిసయ్యుల ఇంట్లో ఎవరున్నారు? అక్కడ భోజనం చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారని తెలుసుకుని ఏం చేస్తూ వచ్చింది? అక్కడికి వచ్చింది, పరిసయ్యుల దగ్గరికి వచ్చింది. ఈ పాపాత్మురాలైన స్త్రీ. మరి పాపాత్మురాలైన స్త్రీ అనే ఆమెకు ఆ పేరు ఉండేటప్పుడు ఎవరైనా దగ్గరికి రానిస్తారా? రానివ్వరు. కానీ ఈమె ఏం చేసింది? తన యొక్క స్థితిని, అమ్మో నేను వెళ్తే నా పాపం ఇంకా తెలిసిపోతుంది, నేను పాపాత్మురాలను కదా, నన్ను అందరు ద్వేషిస్తారని అనుకోలేదు, అందరు చేదరెత్తుకుంటారని అనుకోలేదు, అన్న తృణీకరిస్తారని అనుకోలేదు. ఏం చేస్తూ వచ్చింది? దేవుని దగ్గరికి వచ్చింది, దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది, దేవుడు అక్కడ ఉన్నాడని తెలుసుకుంటూ వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైతే వచ్చింది చూడండి. తర్వాత ఈ పాపాత్మ స్త్రీ చూడండి అక్క, చివరి వచనము 48-50 చదవండి అక్క. నీ పాపములు క్షమించబడి ఉన్నవని. అంత ధన్యత అండి ఆమెకు. ఏం చేస్తూ వచ్చింది? పాపాత్మురాలు, పాపములో చిక్కిపడిపోయింది. ఏం పాపాలు చేసిందో అంటే పాపం అంటే దేవునికి విరుద్ధమైన పనులు చేసి ఉంటుంది, దేవుని ఆజ్ఞ లేని పనులన్నీ చేసి ఉంటుంది. ఒక పాపాత్మురాలు దేవుని వెతుక్కుంటూ ఏం చేసింది? దేవుని వెతుక్కుంటూ వెళ్ళి తనకున్నదంతా కూడా అక్కర చెప్తూ వచ్చింది. అత్తరతో ఏం చేసింది? తన కాళ్ళు కడుగుతూ వచ్చింది, పాదాల దగ్గర పూజిస్తూ వచ్చింది, పాదాలను పట్టుకుని బతిమలాడుతూ వచ్చింది. తన యొక్క అత్తరినంతా కూడా, తన యొక్క పాపనంతా కూడా కుమ్మరించుకుంటూ వచ్చింది దేవుని పాదాల యొద్ద. దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? నువ్వు పాపాత్మరాలు కాబట్టి నువ్వు వెళ్ళిపోమని చెప్పలే. నువ్వు ఇంత మన ఇందులో ఉంటాయి కదా, ఈ ఏటంటారు వాటిని, హిందువుల్లో ఉంటాయి కదా, 100 పాపాలు చేస్తే చంపేస్తాడు శిశుపాలు ఉండేది. అలాంటి లేదు, అలాగే లేదు. దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? ఎంత పాపాత్ములైనా సరే. అందుకని ఇక్కడ ఏటంటాడు చూడండి, మత్తయి సువార్త 9:12. మత్తయి సువార్త 9:12. పిలువ రాలేదు కనుక కనికరమైన కూర్చొని కానీ బలిని కొండి. ఇక్కడ విషయం అంటే ఈ పైన మ్యాటర్ అంతా వీళ్ళు ఉన్నారు కదా పరిశీలన, వాళ్ళందరూ ఏటనుకుంటూ వచ్చినారు చూడండి 37 వచనం. ఆ ఊరిలో ఉన్న పాపత్తులను ఒక స్త్రీ యేసు పరిచయం ఇంట భోజనం కూర్చున్నాడు తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనకతట్టు ఆయన పాదములతో నిలబడి ఏడ్చు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని అత్తరు వాటికి పూసాను. అయితే 39 వచనంలో అది పిలిచిన పరిచయుడు చూసి ఈయన ప్రవక్తేనాడలా తన్ను ముట్టుకుని ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగిండును, ఇది పాపాత్మరాన్ని తనలో తాను అనుకున్నాను. అందుకు యేసు ఇవన్నీ కూడా వీళ్ళు మనసులో అనుకున్నవన్నీ కూడా ఏం చేస్తున్నారు? దేవుడు ఎరిగి అప్పుడు చెప్తూ వస్తున్నాడు అన్నమాట. పాపములు క్షమించబడిన ఆమెతో చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నేను ఇప్పుడు చదువుకున్న లేఖన భాగం చదవండి. రోగులకే కానీ ఆరోగ్యము గలవానికి వైద్యుడు అక్కరలేదు. రోగం గలవాడికే వైద్యుడు అవసరం, కానీ ఆరోగ్యం గలవాడికి వైద్యుడు అక్కర్లేదు. నేను పాపులను పిలవనించాను అంటే ఇక్కడ విషయం ఏంటంటే, మనము ఏ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా దేవుని వెతికి వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని క్షమించేవాడుగా ఉంటూ వస్తున్నాడు. చూడండి ఇంకా చివరిగా మరి ఇదో చివరిగా చూపిస్తాను. లోకసువార్త 23వ అధ్యాయంలో, లోకసువార్త 23వ అధ్యాయం ఇంకా ఉన్నాయి కానీ ఇంకా సమయం అయిపోయింది. లోకసువార్త 23వ అధ్యాయము 42-43 వచనం. ఈయనెవరు? ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు సిలువేబడిన సిలువుపై ఉన్న ఒక దొంగ. ఏం చేసినాడు? అతని జీవితం అంతా దొంగతనాలు చేసినాడు, పాపం చేసినాడు, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తూ వచ్చినాడు. కానీ చివరి క్షణంలో తన హృదయాన్ని ఎవడికిచ్చినాడు?
దేవునికి ఇచ్చినాడు. చివరి క్షణంలో ఇంక చనిపోతాడు ఆయన కూడా. చివరి క్షణం వరకు దేవుడు ఏం చేస్తాడు? ఎదురు చూస్తూ ఉంటున్నాడు మన కొరకు. ఏ క్షణమైనా నా బిడ్డ నా దగ్గరకు రావచ్చు, తన పాపాలు ఒప్పుకొనవచ్చు, తన పాపాలు ఒప్పుకుంటాడు అని దేవుడు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ తన కృపగల హస్తాల్లోకి మనం వెళ్ళలేకపోతూ వస్తున్నాం. కృపగా ఆ యొక్క చేతులు దినమల్లా చేయి చాపుతున్నాడు రండని, కానీ దగ్గరికి వచ్చినట్టు వస్తున్నాం, పక్కకి పోతున్నాం. కానీ దేవుని కృపగల హస్తాల్లోకి మనం రాలేకపోతూ వస్తున్నాం. ఇది ఈ యొక్క దొంగ ఏం చేసినాడు? చివరి క్షణాల్లో ఎక్కడికి వెళ్ళిపోయినాడు? దేవునితోటి పరదేశం అన్నాడు. పరదేశంలో ఉంటామన్నాడు. బాబా ఎంత దేవుడు ఎంత ఘనత ఇచ్చినాడు, ఎంత ఆధిక్యతనిచ్చినాడు ఆయనకి. అయితే మన హృదయాలు దేవుని దగ్గర కుమ్మరించుకుంటున్నప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా దేవుడు ఏం చేస్తున్నాడు? మన మొర ఆలకించే దేవుడు. తన దగ్గరికి వచ్చేవారిని ఏమాత్రం కూడా త్రోసివేయని దేవుడు. కావున ఈ యొక్క సంఘ ప్రార్థనలో దేవుడు చూపించిన లేఖన భాగంలో మనము కూడా దేవుని యొద్దకు మన హృదయాలు కుమ్మరించుకున్నట్లయితే దేవుడు తన కార్యాలు చేసేవాడుగా ఉంటాడు. రండి మనం ప్రార్థనలోకి ప్రవేశిద్దాం.